ఓకే, సరే పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి బాబాయ్. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం, పేరుకే డిప్యూటీ సీఎం, కానీ ఆయన జనాల గురించి ఎక్కడ అనువర్గం ఎక్కడ ఏమీ పట్టించుకోవట్లేదు. తర్వాత ఆయన వాగ్దానం చేశాడు అన్ని, ఆ వాగ్దానం కూడా ఏమి నెరవేర్చలేదు. తర్వాత సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే ఏం లేదు, డెవలప్మెంట్ చెప్పడానికి ఏం లేదండి. డెవలప్మెంట్ మరి డిపార్ట్మెంట్ ఏం సరే, ఇదేం సరే, ఏం సరే, పేదవాళ్ళకి ఏదైనా సరే ఏదైనా పట్టించుకోలేదు. ఎవరు లేదు, ఎవరు అసలు ఏం జరిగినా అన్యాయం జరిగినా పట్టించుకోవట్లేదు. ఇక్కడ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి, బేడ్ బ్యాచ్లు ఎక్కువైపోయి, దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరు పోలీసు డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. ఇంత జరిగినా సరే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మాత్రమే చేసుకుంటున్నా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? సినిమాలు ఏంటంటే సినిమా సీఎం రాజకీయ సినిమా ఏదంటే ఏమంది అసలు సినిమాలు తీసుకుంటే సినిమాలు తీసుకోవాలి, లేదంటే రాజకీయాలు దిగిపోవాలి. అంతే రెండు కలిపి రావాలంటే అవ్వదు కదా. మీరు ఎందులో ఉండాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? సినిమాలు చేయాలనుకుంటున్నారా లేకపోతే రాజకీయం చేయాలనుకుంటున్నారా? నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసుకుని మంచి అనిపిస్తారు. రాజకీయం వేస్ట్, ఎందుకంటే ఆయనకి రాజకీయంలో అనుభవం లేదు, రాజకీయంలో టాలెంట్ లేదు, స్టేజ్ మీద మాట్లాడడం లేదు. చెప్తున్నా, ఉంది కూడా చెప్తూ వాసన చెప్తున్నా. ఒక్క మాటల్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే సినిమా తీసుకుంటేనే బాగుంటుందని అభిమానం, నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. పవన్ కళ్యాణ్ బాగా మంచి వ్యక్తి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తున్నారు? చాలా పెద్ద డెవలప్ చేస్తుంది. ఉన్న సమస్యల మీద వెంటనే నిరూపిస్తున్నారు. అది చర్యలు తీసుకోవాలి, ఆయన వెంటనే చర్యలు తీసుకుంటే బాగుంటుంది. తీసుకుంటున్నారా చర్యలు? తీసుకోవాలని కోరుకుంటున్నా. పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇల్లు ఇవ్వాలా, అది ప్రాబ్లం. డిప్యూటీ పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నా అంటున్నారు. మరి వాటి మీద మీ అభిప్రాయం? ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏం చెప్తాం. ఓకే, అది మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన మంచి వ్యక్తి, బాగానే చేస్తారు. ఓకే, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా లేకపోతే సినిమాలు తీయాలనుకుంటున్నారా? రాజకీయాల్లో ఉంటేనే బాగుంటుంది. రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? సీఎం అయ్యే ఛాన్స్ ఎంత ఉంటుంది? ఉండే ఛాన్స్ ఉంది. మీరు కోరుకుంటున్నారా సీఎం అనుకుంటున్నాం? ఓకే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు అంటే రకంగా చెప్పాలంటే ఆయన సీఎం అయిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఆయన పద్ధతి వేరు, ఆయన చేసే దానికి నా ప్లానింగ్స్ వేరు. ఆయన అనుకుంటే చేయాలనుకుంటాడు, ఏదైనా ప్లానింగ్ చేసుకుని వెళ్తాడు. ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే రియాక్ట్ అవుతున్నారా? సమస్య రియాక్షన్ అవుతుంది. ఓకే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టిగా చేసుకుంటున్నారా అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ ఏం లేదు, కానీ జస్ట్ దానికే ఉంటుంది. ఆయన కెరియర్ దాని నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఓ పార్టీ ఇచ్చేసాడు. మీరు ఏమనుకుంటున్నారు? ఆయన సినిమాలోనే ఉండాలనుకుంటున్నారు, రాజకీయం చేయాలనుకుంటున్నారు, ఇది రెండు చేయాలనుకుంటున్నారు? రాజకీయం చేసుకున్నా ఆయన బాగానే ఉంటాడు, ఎందుకంటే కుటుంబరావతి కాబట్టి ఆయన ఉన్నంతకాలం ఈయనకి డోకా ఉండదు. ఒక మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్సలెంట్ సీఎం, బాగుంది. సార్ రాబోయే ఫ్యూచర్లో సీఎం అవుతాడని అనుకుంటున్నారా? మీరు కోరుకుంటున్నారా అవ్వాలని? సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము, కానీ ప్రణాళికలు అంటే ఆయన ప్రణాళికలు ఇవన్నీ ఆయన బట్టి నడుస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం చెప్పండి. పవన్ కళ్యాణ్ అంటే కొద్దిగా మొండి మనిషి అండి, చెప్పింది చేస్తాడు. మామూలుగా తన సినిమాల్లో వచ్చినా మాకు ప్రాబ్లం లేదు, మామూలుగా రాజకీయాల్లో ఉన్నా మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే అంటే మనిషి మాట అంటే నిలబెట్టుకుంటారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ బాగానే ఉందండి. ఆయన ఉన్నందువల్ల కొంచెం కూటమి ప్రభుత్వానికి బలం అనేది ఏర్పడింది. అందుట్లో పైన బీజేపీ కూడా ఉండటం కూడా ప్లస్ పాయింట్. ఇదండి ఇంకా రెండు కారణాలు అండి. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన తిట్టేవాళ్ళు అంటే మామూలుగా అది తెలియని వాళ్ళు తిడతామేనండి. అతని గురించి తెలుసుకుని మామూలుగా అతను జీవిత చరిత్ర తెలుసుకుని అది చేసే పనులు ఏంటో తెలుసుకుని తెలియని వాళ్ళు తిడతామేనండి. తెలిసి సీఎం అంటే ఆయన ఫ్యూచర్లో సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు? సీఎం అవ్వాలని కోరుకుంటున్నామండి. ఒక మంచి వ్యక్తిగా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము. మామూలుగా అవ్వకపోయినా మాత్రం ఇప్పుడు సీట్ల కంటే మాత్రం ఒక 50 సీట్లు పైన తీసుకుంటారండి ఈసారి. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రతి పని చేస్తాడు. ఆ నమ్మకం అయితే మాకుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు మాట చేస్తానంటే అది ఖచ్చితంగా అమలు జరగాల్సిందే, అలా ఉంటుందండి.
పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆయన మంచివాడు కానీ తెలియదు రాజ్యం కోసం ఎలా నడపాలో తెలియదు. ఎన్టీ రామారావు లాగా నడిపేవారు కాదు వీళ్ళంతా కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? ఆయన డెవలప్మెంట్ బాగానే ఉంది సార్. ఉన్న సమస్యల మీద వెంటనే రియాక్ట్ అవుతున్నాడా? చేస్తున్నాడు. మా పిల్లలకి డబ్బులు కూడా వేసాడు. అదే మా మనవరాలకి. ఓకే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమాలే ఇంకా దీని మీద ఉంటున్నాడు. దీని మీద మళ్ళీ నేను రాజ్యం ఎక్కడానికి రెడీగా ఉన్నాడు. మీరేం అనుకుంటున్నారు? సినిమాలు చేయాలనుకుంటున్నారు అయితే రాజకీయాల్లోనే రాజకీయంలో ఉంటాడు అనుకుంటున్నాం మేము. అనుకుంటున్నాం. ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉందండి. ఒక అవకాశం ఉంది. ఈడు పక్కన ఉండాలి. ఎవరు చంద్రబాబు నాయుడు పక్కన ఉంటే వస్తాడు, లేదా రాడు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ కూడా తెలియదు రాజ్యం సంగతి ఎలా నడపాలో తెలియదు ఆయనకి. అది అంతే. ముందు ఇప్పుడు నేర్చుకున్నాడు. ఎవరు చంద్రబాబు పక్కన నించొని ఇటు చెప్తున్నాడు, ఇలా చేయరు అలా చేయరు అని చెప్తున్నాడు అంతే. ఉన్న సమస్యల మీద అయితే వెంటనే రియాక్ట్ అవుతుంది. లేట్ అవుతాడు.